వెల్కమ్ టు జై హూ సక్సెస్ మంత్ర. ఇవాల్టి మన జై హూ సక్సెస్ మంత్ర గెస్ట్ ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే మోటివేషనల్ ట్రైనర్ అయిన మారుతి కిరణ్ గారు. మారుతి కిరణ్ గారు ఈ రోజు మన జై హూ సక్సెస్ మంత్రాలు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే కుటుంబంలో స్త్రీ పురుషుల పాత్ర, అంటే భార్యాభర్తల పాత్ర ఎలా ఉండాలి, చక్కగా ఉండడానికి ఏం చేయాలి అన్న దాని గురించి. నమస్తే అండి మారుతి కిరణ్. నమస్కారం. అసలు దాంపత్యం అంటే ఏంటి, దాంపత్యం ఎలా సాగాలి? భార్యాభర్తల మధ్య ఉండే అనురాగము, అండర్స్టాండింగ్, సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిస్పందించే విధానం, ఇదే వాళ్ళిద్దరి జీవితాన్ని నిర్దేశిస్తుంది. వాళ్ళిద్దరి జీవితాన్నే కాదు, కుటుంబాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అటకెక్కిన నేపథ్యంలో చిన్ని చిన్ని కుటుంబాలే ఇప్పుడు సామాజిక వాతావరణాన్ని నిర్దేశిస్తున్నాయి. కాబట్టి చిన్న కుటుంబాల ప్రాతిపదికగానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమస్య ఉత్పన్నమైంది. లేకపోతే ఇది వచ్చేదే కాదు. కాబట్టి ఈ చిన్న కుటుంబాల్లో ఒకటే జరుగుతున్నది, పరుగు పరుగు పరుగు. ఈ పరుగులో పడి పిల్లల్ని విస్మరిస్తున్నాము, అట్లాగే భార్యాభర్తలు కూడాను ఒకళ్ళనొకళ్ళు విస్మరించుకుంటున్నారు. కాబట్టి ఈ దాంపత్యం సుఖంగా ఉండాలి అంటే అసలు యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఒకటి ఉంది. ఏంటంటే సృష్టిలోనే స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. భగవంతుడు స్త్రీ పురుషుల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా సృష్టించాడు. ఆ ప్రత్యేకతలు కనుక తెలుసుకుంటే అపార్థాలకి అనర్థాలకి తావు ఉండదు అని నా అభిప్రాయం. అది అంటే ఎక్కడ వస్తాయి అంటారు ఈ అపార్థాలు అనర్థాలంతా? అసలు సృష్టిలోనే భగవంతుడు పురుషుడు యొక్క శారీరక నిర్మాణము, స్త్రీ యొక్క శారీరక నిర్మాణము విభిన్నంగా సృష్టించాడు. అయితే ఆలోచన తీరు కూడాను చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక సంసారం నడుస్తూ ఉన్నది, కొంత దూరం అలా ప్రయాణం సాగింది. వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, లేకపోతే వేరే కారణాల దృష్ట్యా పురుషుడికి ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి, జనరల్గా సృష్టిలో ఉన్న తేడాని ఆధారం చేసుకొని పురుషుడు ఏం చేస్తాడంటే ఇంటికి రాగానే ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి గుహలోకి వెళ్ళిపోవడం అంటే, ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నాను అని చెప్పేసి రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకోవటము, లేకపోతే ఉన్న ప్లేస్లోనే కళ్ళు మూసుకొని అలా కూర్చోవటమో చేస్తాడు. ఇదే స్త్రీకి ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఇలా గుహలోకి వెళ్ళి దీని యొక్క పర్యవసానాలు లేకపోతే దీనికి కావలసిన సొల్యూషన్స్ ఆలోచించుకోవాలని అనుకోదు. నలుగురితో అర్జెంటుగా చర్చించేసి వాళ్ళతో ఆ భావాలను పంచేసుకుందామని అనుకుంటుంది. ఇది మౌలికమైన సమస్య. ఎందుకంటే కుటుంబం ఒడిదడుకులను తట్టుకోవాలంటే సమస్య ప్రధానం. సమస్యను ఎలా డీల్ చేయాలన్నదే మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెప్పినప్పుడు పురుషుడు వచ్చాడు అనుకోండి, వ్యాపారంలో లాస్ వచ్చింది, లేకపోతే షేర్ రేట్లు విపరీతంగా పడిపోయాయి, 10 లక్షలు కాస్త 10,000కు వచ్చేసింది ఆయన యొక్క షేర్ రేట్ అని అనుకుందాము. ఇంటికి వచ్చేస్తాడు, నిశ్శబ్దంగా ఉంటాడు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదని అతనికి తెలుసు, అందరికీ తెలుసు. సాయంత్రం 5ంటికి రావాల్సిన వ్యక్తి 6ంటికి రావాల్సిన వ్యక్తి 3ంటికి ఇంటికి వచ్చాడు, మంచం మీద పడుకున్నాడు, లేకపోతే కుర్చీలో కూర్చున్నాడు, లేకపోతే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. భార్య ఈ జరుగుతున్న తతంగానికి అంతా ప్రత్యక్ష సాక్షిగా ఉంది. లోపలికి వెళ్ళకూడదు, డిస్టర్బ్ చేయకూడదు, కనీసం కాఫీ ఇస్తానని చెప్పేసి అతన్ని ఏ విధంగా కూడాను డిస్టర్బ్ చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. 2 గంటలు 3 గంటల తర్వాత మెల్లగా అతనే బయటకు వస్తాడు. అప్పుడు అతనే అడుగుతాడు, అతనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది. ఇది స్త్రీ అర్థం చేసుకోవాల్సింది. అలాగే స్త్రీ దగ్గరకు వద్దాం. అనుకోకుండా ఒక సమస్య వచ్చింది. భర్త ఎప్పటిలాగానే ఆఫీస్ నుంచి 6:30కి 7ంటికి 8ంటికి బయటకు వచ్చి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఆ ఆందోళన ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరికి చెప్పేసుకోవాలి. ఆత్మీయులకు ముందు చెప్పేసుకుంటుంది. ఆత్మీయులు లేరనుకోండి, ఆ టైంకి భర్త వచ్చాడు అనుకోండి, చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇతను అలసిపోయి రావచ్చు, ఎన్నో సమస్యలతో రావచ్చు. అదే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయితే ఒక ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తూ ఉండొచ్చు, దాని మీద ఒక నిర్ణయంలో అతలాకుతలమైపోయి ఉండొచ్చు. కానీ భర్త రాగానే భార్య ఏదైనా చెప్పడం ప్రారంభించగానే
ఆమె ఎంతసేపు చెబితే అంతసేపు వినగలిగితే అతను చాలా అదృష్టవంతుడు, ఈ భార్య కూడా చాలా అదృష్టవంతురాలు. అసలు ఆడవాళ్ళ నుంచి వస్తున్న ప్రత్యేకమైన కంప్లైంట్ ఏంటంటే మూడమ్మ. అదేంటంటే మాకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మేము మగవాళ్ళతో చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు చెప్పడం ప్రారంభించగానే కట్ చేసేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, మాకు ఏదో అర్థమైపోయింది అనుకొని ఒక సొల్యూషన్ ఇచ్చేస్తారు. నెంబర్ 2, మమ్మల్ని వింటలేదు ఏంటని అసహనాన్ని ప్రదర్శిస్తే మేము సొల్యూషన్ ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు నా మీద వీళ్ళు కారాలు మిరియాలు నూరుతారు, చిరాగ్గా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ఇది జరుగుతున్నది. మాకు సొల్యూషన్ కాదు మహాప్రభు, మాకు కావాల్సింది ఏంటంటే మా బాధని వినిపించుకునే వాతావరణం కావాలి, అది మీరు వింటే చాలు, అంతకంటే ఏమి వద్దు అని కోరుకుంటారు. కాబట్టి ఈ విషయంలో పురుషుడు స్త్రీ ఒకళ్ళనొకళ్ళని కనుక అర్థం చేసుకోగలిగితే అసలు ఆ తర్వాత వచ్చే సమస్యలు పెద్ద సమస్యలు ఏమీ కావు. ఇక్కడ ఒకళ్ళని గౌరవించుకోవాలి. ఎందుకంటే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని చెప్పేసి ఒక మేధావి పుస్తకం రాసినప్పుడు ఈ మౌలికాంశాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా విషయాలను అతను చర్చిస్తాడనమాట. అది ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీ ఒక చిన్న ఇంట్లో ఉండేటప్పటికి ఆమె మనసు కూడా చిన్నగానే ఉంటుంది, చిన్న చిన్న కోరికలే ఉంటాయి. పొద్దున భర్తకు పోయేటప్పుడు ఏదో చెప్తుంది ఇది కావాలని చెప్పేసి, పాపం అతను హడావిడిలో పడి మర్చిపోతాడు. కనీసం ఇది కూడా తెలియదు అనుకుంటుంది. ఇది సినిమాకి తీసుకెళ్ళండి అని కాదు, ఏం కాదు, ఈ వస్తువు తీసుకురండి అంటుంది. ఎందుకంటే గెస్టులు వస్తున్నారు, తీసుకురాకపోతే మళ్ళీ పరిగెత్తాలి, ఈ లోపల గెస్టులు వచ్చి కూర్చుంటారు, పని ఎట్లా అని కంగారు అనమాట. అందుకని ఎక్కడో విన్నాను, పురుషుడు ఏది గుర్తుంచుకోడు, స్త్రీ ఏది మర్చిపోదమ్మా. మానసికంగా వీళ్ళకున్న ఒక ప్రవృత్తిది. ఇది కనుక అర్థం చేసుకుంటే చివరి మూమెంట్లో ఏమండి నేను ఈ పని చెప్పాను కదా, మీరు చేయకపోతే ఎట్లా అండి అన్నప్పుడు అరే కరెక్టే కదా అని చెప్పేసి సైలెంట్గా వీళ్ళు తీసుకొచ్చేయడం అనుకోండి, గోల ఉండదు. లేకపోతే నేను అలసిపోయి వచ్చాను, అసలు నా మాట అనకుండా నువ్వేమిటి ఇంత గోల చేస్తున్నావు అని కనుక మాటకు రెట్టిస్తే ఈ లోపల బంధువులు వస్తారు, వాతావరణం అంతా గల్లంత అవుతుంది, ఒక ముసుగేసుకొని నవ్వుతూ కాలక్షేపం చేయాల్సి వస్తుంది బంధువుల మధ్య. ఈ విధంగా ఒకవేళ అర్థవంతమైన అర్థం కనుక చేసుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ అర్థం చేసుకోవడం అంత ఈజీ అవుద్ది అంటారా? ఇప్పుడున్న గజిబిజ్ లైఫ్లో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళిపోతారు, అర్ధరాత్రి వస్తారు, టైం స్పెండ్ చేయడం కూడా తక్కువ ఉంది. ఒకవేళ ఈ జనరేషన్ మనం కనుక చూసుకుంటాం, అంత ఈజీ అని అర్థం చేసుకోవడం. ప్రధానమంత్రికి 24 గంటలు, రిక్షా తొక్కేవాడికి 24 గంటలు, నీకు నాకు 24 గంటలు. ఇప్పుడు 4:30కి భార్య లేవాలని లేదుగా, నువ్వు 5:30కి లేవచ్చు కదా, లేచి మీకు ఇద్దరికీ కావాల్సిన పని లేదో చేసుకోవచ్చు కదా, పిల్లలకు కావాల్సిన పని భార్య చేసుకుంటూ ఉంటుంది కదా. కాబట్టి ఉదయాన్నే కనుక లేవగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుందన్నది కూడాను ఒక పాయింటే. ఎందుకంటే అందరికంటే ముందు లేవడం అంటే అందరికంటే ముందు ఉండటమే. సమాజంలో అన్ని కుటుంబాల కంటే మనం ముందుంటున్నామంటే అందుకనే అంటారు బ్రహ్మ ముహూర్తంలో కనుక లేచి బద్ధకస్తుల ప్రపంచం అదవరిసి నిద్రపోతున్నప్పుడు కనుక ముఖ్యమైన పనులు కనుక మనం చేసుకుంటే మన జీవితం అంతా హాయిగా ఉంటుందని చెప్పేసి. కానీ ఈ ఒడిదొడుకుల ప్రపంచంలో ఈ పరుగునందుకున్న ఈ భార్యాభర్తలు, అంటే డబ్బు వెనక పరిగెడుతున్న భార్యాభర్తలు ఎప్పుడో ఇంటికి వస్తున్నారు, ఎప్పుడో నిద్రపోతున్నారు, ఎప్పుడో తింటున్నారు, వాళ్ళు టైంకి లేస్తున్నారా అన్నది ఒక పెద్ద సమస్యగా ఉందన్నమాట. కాబట్టి ప్లానింగ్ అంతే, 24 గంటలని ప్లానింగ్ కనుక చేసుకోగలిగితే తప్పకుండా రెస్ట్ దొరుకుతుంది. ఆ ప్లానింగ్ చేసుకొని 1 రోజు 2 రోజులు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో జీవితం. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు ఉండవు, అనర్థాలు కూడా ఉండవు. బ్రేక్ చేసుకోవాలి, విడిపోవాలి అంటేనేమో ఒకటే సొల్యూషన్, ఒకటే కారణం చూపించవచ్చు. అలా కాదు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటారా? ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఒకటమ్మా, ఆనందంగా ఉన్న కుటుంబాల అన్నిటినీ ఒక చోటకు తీసుకొచ్చి కారణాలు అన్వేషిస్తే అన్నీ ఒక రకంగానే ఉంటాయి కారణాలు. కానీ సంతోషంగా జీవించలేని కుటుంబాలు కొన్ని ఉంటాయి, కారణాలు అన్వేషిస్తే మటుకు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క సమస్యని ప్రతిబింబిస్తూ ఉంటుంది ప్రతిదానికి కూడా. ఎందుకంటే ఈ మధ్య ఒక సైకాలజిస్ట్తో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. పిల్లలు టీనేజ్కి వచ్చేసారు, వాళ్ళ గోల చెర్రేగిందట, అది విడాకుల దాకా ద్వారి తీసిందట. ఎవడో నాలాంటి వాడు మీలాంటి వాళ్ళు వచ్చి ఎందుకురా బాబు మా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి తీసుకెళ్తే సమస్య అసలు నేను టీవీ మాధ్యమం ద్వారా చెప్పచ్చో లేదో కానీ విషయం ఏంటంటే ఆ రోజు ఆ సమస్యకి ఉన్న మూల కారణం ఏంటంటే ఈమె పేస్ట్ సపరేటు, ఆయన పేస్ట్ సపరేటు, ఈమె మధ్యలో నుంచి గట్టిగా నొక్కుతుందట, అలా నొక్కద్దంట, చిలికి గాలివాన అయింది. మరి ఏంటమ్మా ఈ సమస్యలు అంటే సైకాలజిస్టులు కూడా అర్థం కావట్లేదు ఏంది అసలు ఇది.
అంటే 5 పైసల విషయాన్ని కూడా 10 రూపాయల లెవెల్లో చూసేసి బాధపడిపోయి సంసారాలని ఛిద్రం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మానసికంగా ఒకరి మనసును ఒకరు గుర్తెరిగి నడుచుకుంటే సొల్యూషన్ వచ్చేస్తుంది. భౌతికమైన అంశాలు కూడా ఏమైనా ఇందులో ఉంటాయంటే? ఉంటాయమ్మా, భౌతికమైన అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మొన్న వాట్సాప్లో ఒకటి చూశాను. సౌదీ అరేబియాలో ఒక పెద్ద షేక్ అతనుకున్న షాపింగ్ మాల్ని బలాన్ రోజు 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేను ఓపెన్ చేసి పెడుతున్నాను, నేను మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడాను డబ్బు చెల్లించకుండా ఫ్రీగా తీసుకెళ్ళొచ్చని పెడతాడట. పెడితే అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆడవాళ్ళందరూ కూడాను ఏం చేశారంటే వాళ్ళకి కావలసిన నగలు, వాళ్ళకి కావలసిన కాస్మెటిక్స్, వాళ్ళకి కావలసిన చెప్పులు, నగలు ఇవన్నీ తూపారట. మగవాళ్ళు మటుకు ఏం చేశారంటే పెద్ద పెద్ద టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఇవన్నీ తీసుకెళ్ళిపోయారట. అంటే ఏంటంటే ఆలోచన ధోరణిలోనే, కోరికల్లోనే చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. అది తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా? అలా ఉంటారంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా. అంటే ఇక్కడ కూడా మనం ఒక సూక్తిని మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే పురుషుడికి స్త్రీ జీవితంలో ఒక భాగం, కానీ స్త్రీకి పురుషుడే జీవితము. ఇది ఒక పెద్ద సైకాలజిస్ట్ రాసిన మాట అన్నమాట. ఇప్పుడు ఇదంతా కాదు, కానీ పురుషుడు అన్నవాడు బయటకు వెళ్తుంటాడు, రకరకాల వ్యక్తులతో డీల్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, డబ్బు సంపాదన క్రమంలో ఎన్నో ప్రక్రియలకి అతను లోన్ అయిపోతూ ఉంటాడు. స్త్రీ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ఉంటుందన్నమాట. అయితే పురుషుడు రెస్టారెంట్కి వెళ్ళాడు అని అనుకుందాము, ఇంకో పురుషుడితోనో ఒకళ్ళిద్దరు మగవాళ్ళతో వెళ్ళాడు అనుకుందాం. ఆయన డిస్కస్ చేసేవి ఏంటి? బలాన్ చోట టెండర్ వేసాను, లేకపోతే బలాన్ చోట కాంట్రాక్ట్ వచ్చింది, లేకపోతే నా కంపెనీలో ఉద్యోగస్తులు అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, లేకపోతే ఈరోజు నేను బోనస్ ఈ సంవత్సరం ఇంత ఇవ్వాలనుకుంటున్నాను, ఇవే చర్చిస్తాడు. కాసేపు పక్కన పెట్టి స్త్రీలు రెస్టారెంట్లో ఏం మాట్లాడుకుంటారని అది ఆలోచిద్దాం. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఎక్కువగా భర్త యొక్క స్టేటస్ గురించి, లేకపోతే వాళ్ళు కొత్తగా నగలు ఏం కొనబోతున్నారు, లేకపోతే పిల్లలతో సతమతం అయిపోతూ నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఇట్లా కుటుంబం గురించి, భర్త యొక్క ఔన్నత్యం గురించి, లేకపోతే నగల గురించి, ఈ ఆర్థిక అంశాలని ఇండైరెక్ట్గా వాళ్ళు చర్చిస్తుంటారన్నమాట. అంటే ఏంటి, ఆలోచన ధోరణిలోనే వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. నేను ఎక్కడో మన వాళ్ళే చాలామంది ఒక మేధావులు రాసిన ఒక పుస్తకంలో చదివాను. ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి స్త్రీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనుకోండి, డ్రైవ్ చేస్తున్నప్పుడు వర్షం పడుతున్నది, వెంటనే వైపర్ వేసేస్తుందట. కానీ పురుషుడు వర్షం బాగా పడుతూ ఉంటే విజన్ ఎప్పుడైతే సరిగా లేదో అప్పుడు వైపర్ వేస్తాడట. అట్లాగే స్కూటర్ మీద వెళుతున్నారు, కొత్త ప్రాంతాన్ని కనుక్కోవడానికి మీరు బయలుదేరుతున్నారు, పురుషుడు డ్రైవ్ చేస్తున్నాడు, వెనక స్త్రీ అంటుందట ఇది కొత్త ప్రదేశం కదా, ఎవరన్నా కనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి. వాడంటే ఇబ్బంది ఏముంది, మనం వెళదాము, కొన్ని గుర్తులు చెప్పారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కుందాం అంటట. ఈ వెనక నుంచి మటుకు కనుక్కోండి, మళ్ళీ ఎటో వెళ్ళిపోతాం అంటుందట. అదే ముందు జాగ్రత్త అనుకోవాలా, లేకపోతే అదొక అభద్రతా భావం అనుకోవాలా? ఒక విధంగా భద్రతా భావం అనుకోవచ్చు, లేకపోతే ముందు జాగ్రత్త అనుకోవచ్చు. ఎందుకంటే టైం వేస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటి టైంకి పార్టీకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వెళ్ళలేకపోతే వెనక నుంచి 4 సార్లు అడగటంలో తప్పే ఉంది. దాని సహృదయత అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా. అట్లా ప్రతి చిన్నదానికి కూడాను వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి, అవి సృష్టితో పాటు వచ్చినవే. కానీ ఓపికగా వినే గనక తత్వం కనుక ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఆడవాళ్ళు కోరుకునేది ఒకటే, మాకు సొల్యూషన్స్ వద్దు, మేము చెప్పేది పూర్తిగా వినండి, వింటే చాలు, తర్వాత మీరు చెప్పింది మేము వింటాము. ఎందుకంటే మీరు 4 రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అయితే మారుతి కిరణ్ గారు, మీరు చెప్పినట్లుగా మానసిక అంశాలు ఉంటాయి, భౌతిక అంశాలు ఉంటాయి. ఈ రెండో కాకుండా ఇంకేమైనా ఇన్వాల్వ్ అయి ఉంటాయా ఈ దాంపత్య జీవితంలో? ఉంటాయమ్మా, ఉంటాయి. ఎందుకంటే మనసుకు సంబంధించినవి, అట్లాగే వస్తువులకు సంబంధించిన, కోరికలకు సంబంధించినవి, ఈ రెండింటి గురించి ఏదో కాసేపు మాట్లాడుకున్నాం. ఇది కాకుండా ఒక అద్భుతమైన విషయం ఉంది, దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. అదేంటంటే స్పర్శ. స్పర్శ మన జీవితాల్లో చాలా అద్భుతం చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ వయసులో ఉన్న భార్యాభర్తలనైనా పక్కకు తీసుకెళ్ళి అంతరంగికుడుగా మీరు ప్రశ్నించండి, మీరు మీ భర్తని ఎన్నిసార్లు స్పృశించారు, లేకపోతే మీరు మీ భార్యను ఎన్నిసార్లు స్పృశించారంటే ఆలోచనలో పడతారు.
జనరల్గా ఇక్కడ స్పర్శ దగ్గరకు వచ్చేటప్పటికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విషయంలో పురుషుడే చొరవ చూపాలి, స్త్రీ చూపదు. ఎందుకంటే ఎన్నో సంప్రదాయాల నుంచి, కట్టుబాట్ల నుంచి, ఆచార వ్యవహారాల నుంచి మెల్లగా సొంతంగా కాళ్ళ మీద నిలబడి వైవాహిక జీవితాన్ని గడపడానికి స్త్రీ ముందుకు వస్తుంది. అటువంటిప్పుడు స్పర్శ విషయంలో ఎప్పుడు కూడాను స్త్రీ చొరవ చూపదు. ఆ చొరవ ఏదన్నా ఉంటే పురుషుడే చూపాలి. కనీసం రోజులో 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో 8 గంటలు నిద్రకి తీసేస్తే 16 గంటలు ఉద్యోగానికి తీసేస్తే అసలు యాక్చువల్గా టైం ఉండదు. మహా మిగిలితే 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఈ 2-3 గంటల్లో కూడాను భుజం మీద చేయటమో, లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చేతిలో చేయి తీసుకోవటమో, అవసరమైతే కొంచెం దగ్గరికి తీసుకొని వెళ్ళొస్తానంటాము. ఈ చిన్న స్పర్శలు ఎక్కడ లేని ఒక భద్రతా భావాన్ని, లేకపోతే ఒక విధమైన కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తాయి ఇద్దరిలో అన్నమాట. తన కోసం ఒక మనిషి ఉన్నాడు అన్న ఒక భావనని క్రియేట్ చేస్తాయి. అయితే యాక్చువల్గా దాంపత్యం అన్న తర్వాత ప్రేమపాలు ఎక్కువ ఉంటుందని మనం అనుకుంటాం. ఈ ప్రేమపాలు ఎప్పుడూ కూడాను పిల్లలు పుట్టేంత వరకే ఉంటుంది. దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి, ఆలోచన ధోరణి మారుతుంది. ఈ ఆలోచన ధోరణిలో ఏమవుతుందంటే ప్రేమ కంటే స్నేహం పాత్ర ఎక్కువ ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు ఎంత స్నేహితులుగా గనక ప్రవర్తిస్తే అంతగా జీవితం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం మనం. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరిచయం లేని ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళిద్దరు ఉంటారు. అందరికీ సెకండ్ ఇస్తామా లేదా? అదే మంచి మిత్రుడైతే అసలు భుజం మీద చేసేస్తాము, దగ్గరగా కూర్చుంటాము, లేకపోతే చేతిలో చేసుకుని ఒక పావు గంట మాట్లాడతాము. అంటే స్నేహం పాలు ఎక్కువ ఉంటుంది. కానీ స్పర్శ భార్యాభర్తల దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా ఉంటుందిలే. మనం అనవసరంగా మనల్ని మనం ఆత్మహత్యం చేసుకుంటున్నాము, ఏదో సంసారం కోసం కష్టపడుతున్నామని చెప్పేసి. కనీసం ఇద్దరు ఆఫీసు నుంచి రాగానే వంట కార్యక్రమం ఎటు ఉంటుంది, 7 కావచ్చు 8 కావచ్చు, హాయిగా ప్రశాంతంగా సోఫాలో పక్కన కూర్చొని ఛాయ్ తాగుతూ ఏదన్నా 4 విషయాలు మాట్లాడుకోవచ్చు కదా ఆఫీసులో జరిగిన విషయాల గురించి. అంతా హడావిడి ప్రపంచమే. కాబట్టి అంటే ఇంకొకటి ఇక్కడ స్పర్శ అంటే దానికి విపరీత అర్థాలు ఏం తీయక్కర్లా. స్పర్శలో ఎంత నిజాయితీ ఉంటుందో జీవితంలో కూడా అంత నిజాయితీ ఉంటుంది. ఒక తల్లి బిడ్డని స్పర్శించినప్పుడు ఎలా ఉంటుంది? ఒక తండ్రి బిడ్డని స్పర్శించినప్పుడు ఎలా ఉంటుంది? ఎంత నిజాయితీ ఉంటుంది? ఇప్పుడు బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నా, నుదుటి మీద ముద్దు పెట్టుకున్నా ఆ స్పర్శలో ఒక తాదాత్మ్యత డిఫరెంట్గా ఉంటుంది. దానికి ఒక గౌరవం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది అన్నమాట. సో దీన్ని అర్థం చేసుకొని స్పర్శలో కనుక నిజాయితీ కనుక ప్రదర్శించినట్లయితే ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఒడిదడుకుల్లో ఉన్న 24 గంటల్లో 4-5 సార్లు కనుక స్పర్శని కనుక ఒకళ్ళు ఇవ్వగలిగితే కొంతవరకు వాళ్ళది సక్సెస్ఫుల్ జీవితం అని చెప్పచ్చు. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఓదార్పు అనేది చూస్తుంటారు. జాబ్ చేసేవాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా, ఇంట్లో ఏదైనా పొరపాట్లు జరిగినా, రిలేషన్స్లో చుట్టాల్లో ఏదైనా జరిగినా ఒక ఓదార్పు అనేది మహిళ కోరుకుంటుంది. అట్ ద సేమ్ టైం పురుషుడు కూడా కోరుకుంటుండొచ్చు. అది ఆ పాత్ర ఎలా ఉండాలంటారు? అంటే ఓదార్పు అనేది చాలా గొప్ప పదం అమ్మా. మన జీవితం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టే పదం ఓదార్పు. ఇప్పుడు ఒక్క విషయం దగ్గర మనం గీత గీసేయచ్చు. ఏంటంటే పురుషుడికి 104, 105 జ్వరం వచ్చింది, 2-3 రోజులు బట్టి వేధిస్తున్నది. వీళ్ళిద్దరి మధ్య ఎన్ని పొరపచ్చాలైనా ఉండొచ్చు. పొద్దున్నే 6ంటికి లేవలేక కళ్ళు తెరుస్తావు. భార్య చూస్తుంది నుదుటి మీద చేయి పెట్టి. అర్జెంటుగా ఆ దోపుకున్న కుర్చీలను కూడా తీసుకోకుండా రబ్బర్ చెప్పులు వేసుకొని రోడ్డు దాటి మెడికల్ షాపుకి వెళ్ళి ఓ ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేడివేడి పాలు తాగిచ్చి కూర్చోబెట్టి ట్యాబ్లెట్ వేసేసింది అనుకో, మీరు ఉండండి ఇప్పుడే టిఫిన్ చేస్తాను అందనుకోండి. ఇంతకు మంచిగా ఎన్ని యుద్ధాలైనా జరగచ్చు, ఎన్ని అపార్థాలైనా ఉండొచ్చు. కానీ నీకు 105 టెంపరేచర్ వచ్చినప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి హడావిడిగా పోయి ట్యాబ్లెట్ తీసుకొచ్చి పాలు ఇచ్చి నిన్ను కూర్చోబెట్టిందా లేదా? కూర్చోబెట్టింది. ఇంక అన్నీ మర్చిపో నీ జీవితంలో. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టు. ప్రతిదానికి తప్పు పట్టడం చేయమాక. అది కూడా కాకుండా స్త్రీకి సమస్య వచ్చింది, ఆలోచిద్దాం. సమస్య వచ్చినప్పుడు పురుషుడు స్పందించే విధానం ఈ విధంగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే
ఈ సమస్య నీకొచ్చింది కాబట్టి సరిపోయింది, నువ్వు కాబట్టి తట్టుకున్నావు. అదే ఇంకొకళ్ళు అయితేనా పిచ్చెక్కిపోతారు సుమా అని అంటే అంతకంటే ఓదార్పు ఏం కావాలండి? అలా మనము ఓదార్చాలి. ఉదాహరణకి ఆడబడుచు పుట్టినరోజు వస్తున్నది, ఎప్పుడు 500 రూపాయల చీర తీసుకుంటున్నాము, ఇవాళ ఒక 500 రూపాయలు చీర తీసుకున్నాము. ఏమండి చీర తీసుకున్నానండి మీ చెల్లెలకని అందనుకోండి అంటే మీరు ఏమంటారు? ఎప్పుడు 500 పెడుతున్నాము, ఇబ్బంది ఏముంది, 700 తీసుకుంటే బాగుండు కదా, అయినా పర్వాలేదులే, ఇంటి గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటావు నువ్వు, నాకు అదే నీలో నచ్చుతుంది అని సరదాగా అన్నాడు అనుకోండి, వెంటనే అరగంటలో వేడి పకోడీలు రెడీ అయిపోతాయి. అంతే కదా. అట్లా ఇప్పుడు 200-300 రూపాయలు ఏముండదమ్మా. కానీ ప్రతిదాన్ని భూతద్దంలోని చూడకుండా ప్రశంస కనుక చేయగలిగితే వాళ్ళిద్దరి మధ్య బాగానే ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి తిట్టుకోవడమే కాదా, కాంప్లిమెంట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అది వీళ్ళిద్దరి మధ్య నెలకు 2 సార్లు అన్నా జరగాలి, రోజు జరగక్కర్లా. ఉంటే మటుకు చాలా బాగుంటుంది. అదే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం అంటే అదే, అంతకంటే ఏం లేదు. ఇలా భార్య భర్తల్లో ఎక్కడ అంటే మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి, బ్రీఫ్గా మాకు స్టోరీ చెప్తారా? ఇప్పుడు పురుషుడు సడన్గా ఇంటికి వచ్చేసాడు అనుకోండి, భర్త ఇంటికి వచ్చి 5:30-6 వచ్చేసి ఇవాళ చాలా రోజులైంది, 6 నెలలైంది సినిమా చూసి, మనం సినిమాకి వెళదాం, ఇవాళ బయట డిన్నర్ చేద్దాం అన్నాడు అనుకోండి, టక అరగంటలో రెడీ అయిపోతుంది, వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఇదే ప్రపోజల్ స్త్రీ పెట్టింది అనుకోండి, భర్త ఇంటికి రాగానే టైంకే వచ్చాడు పెట్టింది అనుకోండి, వెంటనే చిరాకు పడే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే పొద్దున పోయాను ఇప్పుడు వచ్చాను, కాఫీ కూడా ఇవ్వకుండా సినిమా అంటావేంటి, ముందే చెప్పచ్చు కదా అని అంటాడు. అలా ఎందుకు అంటాడని మీరు నన్ను అడగచ్చు. అంటే ఏంటంటే ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలంటే అది స్త్రీకైనా పురుషుడికైనా కూడా చాలా కష్టమే. అక్కడే మనం సంయమనం పాటించాలి. అక్కడ ఒక 5 నిమిషాలు టైం తీసుకొని సినిమా అంటావా, ఓకే ఈ అరగంటలో పనులు ఏమున్నాయి, సర్లే నువ్వు రెడీ అయ్యే లోపల నేను రెడీ అయిపోతాను, వెళదాంపా అని ఆ కోరికను తీర్చేసామనుకోండి, ఇంతకంటే అర్థం చేసుకోవడం అనే విషయం ఇంకొకటి లేదమ్మా. చిన్న విషయాలే. అందుకనే నేను ఎక్కడో చదివాను, ఎప్పుడూ కూడా పెద్ద బండల మీద నుంచి కొండల మీద నుంచి మనిషి జారి పడట, చిన్న కొండ ఎక్కుతున్నప్పుడు గురగరాళ్ళ మీద నుంచి జారి పడతాడట. కాబట్టి ఆ చిన్న సమస్యల నుంచే మనం పెద్దగా మనసుల్ని బాధ పెట్టుకుంటాము. పెద్ద సమస్య వస్తే మటుకు కూర్చొని శుభ్రంగా చర్చించుకుంటాం. ఈ మాట ఆయన వింటాడు, ఆయన మాట ఏం వింటుంది అనమాట. దాదాపుగా ఒక 4 పాయింట్లు ఉన్నాయండి. కరెక్ట్గా ఈ 4 పాయింట్లు ప్రతి భార్య భర్త కనుక అవలంబించి అవి వాళ్ళ లైఫ్లో కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్టుల్లో నేను ఇంతకుముందు అన్నట్లుగా విడాకులు కేసే వెళ్ళదేమో, హాయిగా ఉంటాయి కుటుంబాలు హాయిగా ఉంటాయి. ఇప్పుడు కౌన్సిలర్స్ ఎందుకు వచ్చారమ్మా, ఎందుకు వచ్చారు కౌన్సిలర్స్? సమస్యలు పెరిగిపోయి వృద్ధాశ్రమాలు ఎలా వచ్చాయి? మన ఆలోచన తీరును బట్టి, సామాజికంలో మార్పులు బట్టి వస్తున్నాయి అన్నమాట. అట్లాగే ఇది కూడా ఒక విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మారుతి కిరణ్ గారు, చాలా అద్భుతంగా చెప్పారు ఈ ఎపిసోడ్ అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. నమస్కారం. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. కీప్ వాచింగ్ HM TV. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.